ఎగ్ బజ్జీ చేసుకుందాం. ఉడికించిన గుడ్లు, శనగపిండి, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి ఇవన్నీ వేసి బజ్జీ పిండిలా కలుపుకోవాలి. ఉప్పు తగినంత. ఎగ్స్ అన్నీ ఎల్లో పోకుండా కట్ చేసి పెట్టుకోవాలి. పిండి కలిపి పెట్టుకున్నాను. ఒక్కొక్కటి పిండిలో ముంచి వేసుకోవాలి. నిదానంగా ముంచుకోవాలి, ఎల్లో ఊడిపోతుంది లేకపోతే. అన్నీ మాదిరిగా వేసుకోవాలి. ఇలా బాగా రెండు వైపులా వేయించుకోవాలి, కలర్ మారేంత వరకు. భాష ఏదైనా భావం ఒక్కటే కదండి. మా అత్తగారిది తూర్పుగోదావరి, మా అమ్మగారిది కృష్ణా జిల్లా. మరి మాట తేడా ఉంటుంది కదా. మన ఎగ్ బజ్జీ రెడీ అయింది. వర్షాలు పడుతున్నాయి కదండి, వేడివేడిగా చేసుకుంటే చాలా బాగుంటుంది. మాకు ఇక్కడ కాకినాడలో వర్షాలు పడుతున్నాయి. టేస్ట్ చూద్దాం. చాలా బాగుంది, ఒకసారి చేసి చూడండి.